వచ్చాడు వీరా, వాడికి మన టీం ఏదో తెలిసిపోయింది. టీకే సరుకు పెట్టలేదు ఎవరు, సరుకు పెట్టేది. రౌండ్ స్టోర్ వాడే అవసరం రాలేదు. నేను వాడలేదు అయ్యా, నా వలన ఏ వాళ్ళ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారు. అది పెడతా సరుకు పెట్టరా అంటే అతను ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారు. చెప్పి నేను బ్యాగ్కి వెళ్ళిపోతా, మా వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పు. అలాగే చేస్తారు కదా. నిన్నట మాట ఇప్పుడు నిలబెట్టావా? ఫ్రెండ్లో పెట్టి పెడితే నివాళది కాదు, ఈరోజే నువ్వు చెప్పింది. 24 hours కంప్లీట్ చేస్తాం. 24 hours ఓవర్లో పెట్టుకుంటాను. 2 అన్నాలు చెప్పి దాన్ని ఒకటి కట్ చేసాం. రికార్డ్ చేసావా? ఏంటిది చేసా? క్యాన్ స్ట్రీమర్ ఇక్కడ మర్చిపోయావా? అప్లోడింగ్ నాట్ ఎట్. చెప్పు సీరియస్ మ్యాచ్ చెప్పారు ఇప్పుడు అసలు బిక్కీ ఆల్వేస్. అయ్యో డెమోన్ యాడ్ చేశాడండి. డెమోన్ ఎవరు? మావాడే ఆడేటట్టు చూడు. పెట్టండి ఆఫీసే అది 27కి వచ్చేసింది అయ్యా. చూడు ఇలా ఉంటే ఎంత బాగుందో చూడ, గేమ్ ఆడుకోవచ్చు. అరే నాకైతే చూడు కళ్ళు మొత్తం స్క్రీన్ మీద పడుతుంది. ఎందుకు ఏంటి అందరూ మన అయిపోతున్నారు? వీళ్ళు ముగ్గురు మా క్లాసులు లేరా? ఎందుకు యాడ్ చేశారు మరి? ఆడే యాడ్ చేసి ఉండదా? చెప్పి పెట్టేసాను, మళ్ళీ పెట్టాలి మెసేజ్. స్టోరీ ఫ్రాడ్ అని చెప్పు. స్పెక్ట్ అయ్యి అంట. ఈ స్పెక్టేటింగ్ ఎందుకు చూసుకుంటారండి ఎలాగేంటి చెక్ కొడితే ఫీల్ అవుతారని. ఇతను బాగా ఆడతాడు సతీష్ అకౌంట్లో. వంశీ అంట, వీళ్ళందరూ చెప్తారుగా. వంశీ 1 యాడ్ చేయనా? నిండిపోయారు కదా, ఎవరు ఆడిస్తారు? నువ్వు బిక్ని పంపించేద్దాం, వాళ్ళందరూ ఆడుకుంటారు. మరి వాళ్ళు కలిసి ఆడుకుంటున్నారు. బిక్ మన కోసం వచ్చాడు. 6 పెట్టారని చెప్పి 4 అని చెప్పు మెసేజ్ పెట్టు. స్టార్ట్ చేస్తున్నారు లేదా ఆడు కనుక్కో. రెట్టమారమ్మా 4 అని పెట్టు చెప్పి. ఎందుకు ఒకసారి పెట్టు. 4 సాయి గౌడ్ వీడు మావాడే. అప్పుడే లేదు స్కానర్ బిల్డ్. కొన్ని సరుక్కొని రాని ఇవాళ ముగ్గురు ఛానల్ గిల్లే. తప్పనా? ముగ్గురు బెంగళూరు గిల్లి. నా మనసులో ఉంది వెళ్ళిపోవాలని. మన గిల్లు మర్చిపోయావా? అబౌట్ అదే చెప్పాను పోయినసారి. నన్ను తీసేస్తావా ఫ్రెండ్స్ని సెటిల్ కూడా చేస్తావా? తీసేస్తా అని చెప్పి వెళ్ళిపోతాలే అన్నాడు. బిగ్ రష్కి వెళ్ళిపోతున్నాడు అయ్యా. ఈసారి కదా ఇక్కడ నమ్మకి బిల్లా బ్లాక్ చేశా. నమ్మకి బిల్లా అయ్యో అంత వాళ్ళు చాలా వచ్చిందా? అక్కడ నుంచి అందువల్ల పడచ్చాడు. ఎత్తిపోతున్నాను ఇందులో వాళ్ళు. ఆడిని కొడతారు, నాకు అర్థం కాదు.
అది అది మన పరిస్థితి. కొట్టేసాడు. కొట్టు వాళ్ళు వచ్చి వస్తున్నాడు లోపల. కంగారు నాకు రాదు అయితే వెనకాల చూడు. అది జోన్ వస్తుంది చూడు. మెడికెట్ చుట్టుకో. హోల్డ్ జోన్ అదే తీన వాల్స్ నేను వచ్చేసా. కోట్రా వెయిట్ చేయబోలా. ఎట్టున్నాడు పొజిషన్ రివ్యూ చేసుకోండి ఫస్ట్. కొత్త మనం ఎదిలేదు అక్కడ అసలు ఆడుతున్నారా? ఏమో ఆడకపోతే ఫస్ట్ హెల్మెట్ అయిపోయాడు. ఎక్కడ రాదు అందజన తర్వాత. అది నిజమేగా. ఇలా వీడి కళ్ళలో ఇడే లైట్ పడుతుందంట. అదంటావా? నేను వేసి పోగొట్టాడు కావాలనే. నేను వేసి చూసుకుంటా. నేను చెప్పా ఫస్ట్ వేసి పడుతున్నాను. నేను అందుకే వదిలేసి అది కొట్టేవాడిని. మనం ఏం చేయనప్పుడు మనం డైరెక్ట్ వెనక్కి వెళ్ళిపోవాలి. అది మరి ఇటు వెనక్కి మన వెనక్కి అలానే చెప్పా మరి. లేదా వచ్చా వాడికి కనిపించిన కాడరా వాడు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వెనక్కి. బుల్లెట్లు అయిపోయినాయి. M40 చెప్పచ్చుగా నీ స్ట్రెంత్ ఏంటి? అది పెట్టు పోయేపట్టు మర్చిపోయి పిల్లని ఇంకా బోనే పట్ల అది ఇప్పుడు పడతా చూడు. 2 M40 నాకు 50 పెరుగుతుంది చూడు. ఎంపీ పడి బోనే కొట్టకపోతే ఎంపీ పట్టు పరిగిపోయింది. ఫుల్ డ్యామేజ్ చేస్తే చెప్పండి. జీవన్లో డెవలపర్లు వాడదు కానీ ఒక డెవలపర్లు తీసుకోవచ్చు. నేనున్నా మీరు వెళ్ళండి. అంతే బాబల్లా నాకు నేను పైన రింగ్ అక్కడ అలా ఉండు. అసలు ఆడు ఎక్కలేడులే. పక్కన చెట్టు ఉంది. చెట్లు ఎక్కడ వాడు ఇప్పుడు ఎక్కడ నీకు ఆమె ఎక్కి దగ్గర ఉన్నాడు. బిక్కి మన దగ్గర రమ్మని చెప్పి వాళ్ళు తిన్నా చూడరా ఎక్కడున్నాడు. అదే బిల్లా దా వాలి ఫస్ట్ చెప్పే కదా.
అంతే వికి కొట్టేస్తాడులే. పడతాడు ఇలా వాల్ వేయమన్నప్పుడు నువ్వు వాల్ వేసాను. నేను నువ్వు అయిపోయాను చూడలేదు చెప్పి డౌన్ అని చెప్పి వాళ్ళని చెప్పి ఎమ్మటి వచ్చాను. వాల్ ఏంటి ఎదురేమన్నా వాల్ వేయన్నా అనుకున్నాను. నేను వాల్ వేసుకోవచ్చుగా. నా ఎందుకు వాల్ వేసుకున్నాను నీ దగ్గర ఇలా అందుకే ఆడి దగ్గర వేసినా సరిపోయేది కదా పిల్ల. ఆడే ఎక్కడి నుంచి చెప్తున్నాడు. హెల్మెట్ లేదు నా దగ్గర. వచ్చేసాడు ఇయ్యాడు. ఇది బండి తిప్పుతున్నాడు స్క్రీన్ అసలు బాగా ఆడతాడు. 200 ఉంటుంది సెన్సిటివిటీ. ఎక్కువ అది భలే కొట్టాడు రా ఎక్కువట్లేదు అప్పుడు 50 కొట్టా 50 కొట్టి 50 అంతకన్నా లైఫ్ కొట్టాడు 150 కొట్టా 150 కొట్టారా మళ్ళీ కూర్చొని 50 కొట్టవా మళ్ళీ కూర్చొని 50 కొట్టవా అన్న మ్యాచ్ మొత్తం 150 వచ్చింది. రౌండ్ 150 అయితే నేను 50 కొట్టండి రా బాబు. గోల్డ్ లేదు 50,000 గోల్డ్ లేదు ఇప్పుడు 10 లక్షలు గోల్డ్ ఉంది. 50 లక్షలు ఉంది 50 లక్షలు 10 లక్షలు ఉన్నారు. అది 50 లక్షలు కాదు. ఇంట్లోకి వెళ్ళిపోయారు అందరూ. వాళ్ళు టౌన్ బతికేసాడు. మర్చిపోయినా ఇది వాళ్ళు ఇవాళ మా ఎదురు ఇప్పుడు లాక్కొని వెళ్ళేస్తున్నట్ట ముగ్గురు అలా మాకు. సరే అది ఏం చేయాలి చెప్పు. అలా మాకు అంతే అయితే జరుగుతుంది. ఇప్పించాలని క్రష్కి వెళ్ళాడు. ఇంటికి ఒక డౌన్. అంత సీన్ లేదు. ఇక్కడ కొట్టేస్తున్నారు. అక్కడ వాడేయచ్చు నా దగ్గర. కొట్టి దాదా దిక్కొచ్చాడు. నేను కవర్లో ఉన్నాను. స్టాండ్ వచ్చి వస్తున్నా చూడు. బిల్ల అటు స్ట్రైట్కి వెళ్ళు. రివేచ్చుకుంటున్నారు బిల్ల. ఐరన్ మ్యాన్ దగ్గర అది ప్యాక్లో. హెడ్ మాకు దిక్కొచ్చాడు నీకు సపోర్ట్కి. ఒక డౌన్. దిక్కు ఫ్యాన్ కూడా ఫిదా అయిపోయావా పిల్లలు. మెడికెట్ వేసుకోవచ్చు పిల్ల. ఫస్ట్ జోన్ ఇటో షిఫ్ట్ అవుతుంది. వాల్ వేసుకుని ఫస్ట్ మెడికెట్ వేసుకో. దిక్కు హోల్డ్ చేయగలడు. దిక్కు పైకి వెళ్ళాడు. కింద కూడా దిగాడు చూడు వెనకాల. ఆడే జోన్లోకి వెళ్ళి ఫస్ట్. జోన్లో ఇరికిచ్చేస్తున్నాడు. ఎండని కదా MP40 రీల్ చేద్దాం ఇప్పుడు. లేదు కొట్టేశారు కదా అంటే అలాగే అది కాదు బాబా 2 నిమిషాలు. అది కాదు బాబా 2 నిమిషాలు. 2 నిమిషాలు బాబా. నీ వల్ల రావాల్సిన నాకు ఒక కిల్ వచ్చింది పిల్ల వల్ల. చెప్పింది నీళ్ళోడు స్టాను ప్యాక్ చేసుకున్నారా ఆయన ఎక్కువ కుట్టించాను కూడా అంతే. ఆ దూతాన్నప్పుడు చాలా కొట్టింది అన్నీ ప్యాక్ వచ్చింది. సర్లే కూల్. అది కాదు అయ్యా బాబా 2 నిమిషాలు. బాబా కాదు బాబా అంటే బాబాయ్ అవుతాం. వాళ్ళ బాబాయ్ ఇంకొకటి వచ్చింది అంటే ఫాస్ట్ ఎలా అవుతున్నారు వాళ్ళు. ఫుల్ డ్యామేజ్. ఇంకొక నా దగ్గర చూడు. స్పైడ్ నా దగ్గర చూడు. అప్పుడు వాడి దగ్గర 2 MP40 ఉన్నాయి.
ఆడు లోపలికి వెళ్ళాడు, ఐరన్ మ్యాన్ లోపలికి వెళ్ళాడు. అరే మీ ఇద్దరు గారు కలిసి ఉండొచ్చు. ఇక్కడ కింద రా. పడ్డాడు, కింద పడ్డాడు, కింద పడ్డాడు, ప్యాక్లో ఉన్నాడు. కింద పడ్డాడు పిల్ల. అవునా? ఏంటి పిల్ల నాకు చెప్పు నువ్వు? అని మనిషి ఇక్కడ ప్యాక్లో ఉన్నట్టు నేనే కదా చెప్పాను పైన ఉన్నాడని. ఆ ప్యాకేజ్ వెళ్ళాడు. ఆ ప్యాక్లో ప్యాక్లోనే కదా నన్ను కొట్టింది. ఆ ప్యాకేజ్ ఇంకో ప్యాక్లోకి వెళ్ళాడు. ఆ ప్యాక్లోనే కదా ఉంది. లేవురా. ఉన్నా పిల్ల సర్లే కింద పడమన్నట్టు చెప్పు, కింద పడ్డాడని. 3 కిల్స్ వచ్చింది. ఇక్కడ ఉంది 4 కిల్ ఎవరెత్తారు వాటర్ వాటర్ కాదులయ్యా. జేబీ నువ్వేనా? నేను కొట్టింది ఒకటిరా ఇప్పుడు వరకు. ఎవరా లక్కీ పర్సన్? నేనైతే నిజం నేనైతే కాదు లక్కీ పర్సన్ లక్కీసుకోలేదు. అయ్యో గన్యాబిటెడ్ నోలో ఉన్నా సరే లోపల ఫుల్ డ్యామేజ్. దాకా నేను నాకు రావట్లేదు. పుష్పవాళ్ళు నా దాంట్లో కనిపించదు. ఇద్దరు టక్టప్లో పడ్డాం ఒకేసారి. మీ ఇద్దరే ఉన్నారు చూసుకోండి. ఏంటి సపోర్ట్ అవ్వడా అప్పుడు ఎత్తాడు అదేంటి వాళ్ళ నుంచి వచ్చిందిరా బాబు. ఇది ఆడవాడు కూల్ బక్కి అలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు అనమాట. వేసాను చూడరా. అరే ఇది వచ్చింటే వాళ్ళ దగ్గరికి అయిపోయాడు. వీడు వాడేసిందని భయం వేస్తుందయ్యా. నాకైతే అక్కడే గుర్తుపెట్టుకున్నాడు. ఫుల్ కష్టంగా ఉంటుంది అయ్యా దొరికితే. కాకపోతే చెప్తే ఎవడు రవేచుకుంటారా రవేచుకుంటారా అంటే ఏం పర్లేదు ఇచ్చుకొని అనుకుంటాడు. అది ఇద్దరిని కొడితే 50 కొడతారా? నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్ పర్లా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాడు వాళ్ళకి. మనం అయితే ఆడే లెవెల్ ఇష్టం కదా వీడి దగ్గర. అందుకు ఓపెన్ ఛాలెంజ్. సర్లే వాళ్ళు మాత్రం బాగా చేసాడు. అందుకే డిక్కీ బెస్ట్ కాదు అనుకుంటాడు. సాయి కూడా ఎత్తేసాడు. అరే నువ్వు వాడేసుకుంటారా? నేను పడిపోయాను కదా, నా కోసం వాడేసినా నువ్వు బతికేసాడు. సర్కౌంట్లో నా గ్రౌండ్లో దూరకంలో వాళ్ళు దాక్కొని ఆడారు. సరే రా అయితే నాతో పాటు. రెస్ట్ తీసుకుంటాం మనం. సరే నాతో పాటు రా. రా నాతో పాటు ఒక్కడే ఉన్నాడు పిల్ల, కలిసి ఉంది. అట్టున్నాడు మనం వచ్చిన సైడ్ ఉన్నాడు. రెస్ట్ తీసుకో నువ్వు. ఇక్కడ ఇంకోటి ఉంది. చేసేసా అప్పుడే. అందుకని హెడ్ కొట్టా బాడీ పెట్టకుండా. బెస్ట్ ఉంది దగ్గర ఉంది లెవెల్ 4. బెస్ట్ కావాలా? లెవెల్ 4 కావాలా? వద్దులే మంచి పిల్ల. ఎస్ నువ్వు లాస్ట్ వరకు ఉంటావుగా. ఏమంటే కిల్ ఇవ్వడం లేదా కిల్ చేయడం. ఫినిషర్ రోల్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడు పిల్ల లోపలికి. వచ్చేస్తాయి.
నీకోసం నేను వచ్చే కదా లోపలికి. ఎందుకు వెళ్ళావురా? పోరా, నేను రమ్మని చెప్పాను నేను. ఎందుకు వచ్చావు? ఐరన్ మ్యాన్ కొట్టరా బయట నుండి కొట్టరా. మెడికిట్ వేస్తున్నాను చూడు. అటుపక్కలు ఒకరు ఎక్కడరా, ఇద్దరు డౌన్ అయ్యారు. ఇదే ఐరన్ మ్యాన్ అయిపోతున్నాడు, బయటికి వెళ్ళండి. ఎవరు బయట ఉన్నారా? వెనకాల విక్కి రారే ముట్టాయి. మైక్ ఆన్ చేసి చెప్పు ఎంటాడు. బిల్ల నీకు హెల్త్ లేదు కదా ఫస్ట్. బిక్కి ఒక నుంచో ఇక్కడ నుంచో లోపల కొంచెం పైనుంచి కొట్టమని. ఒక డౌన్ అలాగే కొట్టమని, పైనుంచి కొట్టమని. ఎంత అయినా జోన్ వచ్చేసింది ఆయన. అయితే నేను కొట్ట ఈయన కొట్ట అంత వచ్చిన కూడా కొట్టారు. వేచి కనుక కావాలి. నాకు అన్నాను కదా లెవెల్ 4 ఫస్ట్ కొనుక్కావు. ఇక ల్యాగ్ వద్దు, లెవెల్ 4 ఫస్ట్ కొనరా. వెళ్ళా నువ్వు కొని వెళ్ళా. నాకు కావాలిగా. తీసుకో. వదిలే ఓడిపోతుంది. జాగ్రత్త. ఓడిపోవద్దా? ఓడిపోతాం. యా భక్తు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు టెంప్ చేస్తున్నారు. అయిపోయారేమో వాళ్ళు. వికెట్ దూకురా. నేను నుంచి అదా ఎక్కువ. ఎవరైనా చూస్తారు అదే. అరే గుద్దమ్మా ఒక గుద్దుతున్నారా. ఆతృతం గడిపేంటా నువ్వు. ఒక్క నా దగ్గర ఉన్నాట. జాగ్రత్తగా ఆడండి. నమ్మకి ఎక్కడ ఒక్కడే ముగ్గురు గుట్టలో చేయమని. అంత సీన్ లేదు కానీ నమ్మకి ఎక్కడ వెళ్ళిపోయాడు బిక్ అప్పుడే. ఏం ప్రయోజనం? ఓ రెడ్ ఐస్ పెట్టా నేను. ఇలా 50 కొట్టమండి వీళ్ళ. ఎన్ని రౌండ్లు చూసుకున్నారు, అవుట్ స్టిల్ మ్యాచ్ నాట్ డన్ యెట్. మనం డన్ చేసేద్దాం. కిల్స్ సార్లు తరలిండి పోతా. మీరు పెట్టేసి 1 అయిపోయింది, 2 అయిపోద్ది. నెక్స్ట్ 3 కానీ అయ్యా 2నే కొట్టాలి. ఇప్పుడు మ్యాచ్ 0 పెట్టి పెట్టకండి, 2లో పెట్టి పెడితే బాగుంటుంది. బిక్కిలు వేడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం కాబట్టి చుట్టూరికి వెళ్దాం అంతే. బిక్కిలు వేడు దగ్గర డ్యామేజ్ ఇస్తాను. మీరు పెట్టండి జాగ్రత్తగా. అయినా వదిలేసారా అండి, వేరే దగ్గర డ్యామేజ్ ఇచ్చారు. ఓకే ప్యాక్ చేస్తారు కదా. ఎంబీ4 చేతిలో పెట్టుకుని వెళ్ళరా వాళ్ళు సార్. దగ్గరికి వెళ్ళు, దూరం కాదు మాకు. రే రెఫించుకున్నారు అంటే రే ఐరన్ అంకుల్ వాలే ఫస్ట్. అది అంకుల్ చూస్తున్నారు చూడు, జోన్లో అయిపోతున్నా. వాళ్ళు జోన్లో ఇరుక్కుపోయారు కదా. ఏం అవసరం లేదు. ఏంటిది ఐరన్ ఎంత బాగా అంటే చూసి ఫ్లాట్ అయిపోవచ్చు గేమ్లోకి. అరే చిన్నగా ఇంకో ఇలా తిప్పుకొని ఆడితే అయిపోతారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పడిపోయి ఉంటుంది. బిక్కీ గేమ్ ప్లే నచ్చితే మాత్రం వాళ్ళు ఆడాలని ట్రై చేస్తారు.
అది అటు ఇటు సింగిల్ తిప్పుతా ఉన్నాడు. ఎనిమిది కనిపెట్లా ఇక్కడ అటు ఇటు ఎనిమిది చోట్ల ఇంకా సెల్లే రండి తిప్పుతా ఉన్నాడు. 1 2 3 అన్నా 3 వెళ్ళింది. ఐరన్ రారా తొందరగా. రేపు గుర్తుందిగా లోపలికి వెళ్ళాలి మళ్ళీ పెట్టి రావాలి. బయటికి రావాలంట ఐరన్ రా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. ఆ ప్లాన్ తీసుకున్నాడు. ఏం చేద్దాం అయితే బక్కి దగ్గర బయటికి వెళ్దాం చెప్పారు. పిల్ల వాలి రా పిల్ల కుట్టు కనీసం రారా ఐరన్ మ్యాన్ కవర్లో ఉన్నాను నేను. ఎందుకు వెళ్తారా అట్లా పడమా చెప్తున్నాను. సరే అయితే వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళారు? దాంట్లో ముగ్గురు ఉన్నారు. 4 రౌండ్లు గెలిచారు. ఈసారి నుంచి వెళ్ళర్లే. నాకు అదే రేవే చేసాను. అవునా చెప్పేదానిగా లేకుండా ప్రాణం నుంచి వచ్చి కొట్టేసా ఉన్నా. వాళ్ళు వేయటం వల్ల బండ్లు ఇష్టం పోయింది అక్కడ కదా. గ్లోవాల్ వేసుకున్నాడంట్రా. అక్కడ కూర్చొని ఆడతాడంట్రా. అనంతపురం నీ వాళ్ళు మీద వాళ్ళు ఇరికిపోయావా? ఇరుక్కుపోయి ఇరికితే కదప్పా ఐరన్ బారా. ఏడున్నారు వీళ్ళు కనిపించట్లేదు అయ్యా. ఒకటి బిగుతా అంటావా? 2 బిగించుకుంటావా? దాక్కుని ఆడుతున్నారా? వచ్చాడా ఐరన్ మ్యాన్ ఓపెన్ చేయాలన్నా గారు నాకు ఉంటుందండి. ఏడాడు ఆడు పోతాడు. బయట చేస్తాడు చూడు అనుకుంటూ. ఎక్కడున్నాడు? బయటనే చేస్తాడు చూడరా. అంటే ఎక్కడన్నా నీకు ఎందుకు అదంతా ఫుల్ డ్యామేజ్. వెనకాల చూసుకోండి. వెనకాల ఎంత ముందు అన్నారు. పిల్ల నుంచో పిల్ల రెడ్ అయిపోయింది. చూసావా నువ్వు? చట్నీ చేసా. మీరు అందరూ అయిపోయారు. జీవో పెట్టేద్దామని తెలుసా? నేను వచ్చాక పిల్ల నీకోసం. మీరు అందరూ అయితేనే నేను వచ్చాను నీకోసం. ఛార్జింగ్ లేదు నాకు ఛార్జింగ్ లేదు. బిగ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయట్లే. ఇక బ్యాక్ వెళ్దాం. ఇంకోటి ఆడతారన్నప్పుడు ఛార్జింగ్ లేదు. రేపు కంటిన్యూ చేద్దాం.